ముగ్గురు కిలాడి లేడీల గురించి తెలుసుకోవాలి. వాళ్ళు ఎంత దారుణమైన వాళ్ళో తెలుసుకోవాలి అంటే వాళ్లలో ఈ క్రూరత్వానికి నాంది పలికిన వాళ్ల పసితనం గురించి తెలుసుకోవాలి. అప్పుడు నేను ముందు స్కూటీ మీద వెళ్తుంటే మీ డాడీ వెనక బైక్ మీద చేస్ చేసేవాడు. అప్పుడు మా లవ్ స్టోరీ చిరంజీవి సినిమా రేంజ్ లో ఉండేది తెలుసా. మరి ఇప్పుడేంటి మమ్మీ, నువ్వు ఎంత పడి బయటికి తీసుకెళ్ళమంటే డాడీ పనుందని వెళ్ళిపోతాడు. పెళ్ళైపోయింది కదమ్మా, అంతే మరి. ఆ రోజుతో వయసు మగాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని యువరాణిలా పెళ్ళాన్ని చెలికత్తలా చూస్తారని ఫిక్స్ అయిపోయింది. టీఏడి ఎంతసేపు అయిందే? అబ్బా, మా అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నా, కనిపించట్లేదా? కాసేపు ఆగొచ్చు కదా. డాడీ, పెళ్లికి ముందు అందరికన్నా నువ్వే ఎక్కువని చెప్పిందన్నావు. ఇప్పుడు పెళ్ళైంది కదా నాన్న, అంతే మరి. చాలు, అది చాలు. ఆ పశు హృదయానికి పెళ్లికి 25 ఏళ్లకు ముందే పెళ్ళంటే విరక్తి కలగడానికి. ఏదో చెప్పాలన్నా చెప్పు. మా ఇంట్లో నీ గురించి చెప్పేద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ఒప్పుకోలేదనుకో, నిన్ను లేపుకెళ్ళి ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకుందామని చెప్పావు కదా, అయిపోతుంది. ఒకసారి నా చేపట్టుకో, పట్టుకో గట్టిగా, ఇంకా. గట్టిగా పట్టుకున్నాడు. ఈ అమ్మాయిని తీసుకెళ్ళండి. అప్పుడే అమ్మాయిని ఏడ్పిస్తారా? ఆపండి, ఆ అమ్మాయి నాకు తెలుసు. వాడెవరో నాకు తెలియదు. అబద్ధం చెప్తున్నాడు. సార్ కొట్టుకోండి, రాక్షసే. ఇప్పుడు రెండో కిలాడి లేడీ పేరు కమలిని. సూపర్. చూసారా, నేను చినిగిపోయి చేరేస్తే మీ కూతురు ఎంత బాగా డ్రెస్ కుట్టిందో. కానీ ఆ ఆనందం ఆ ముగ్గురులో ఎక్కువ రోజులు లేదు. రక్తం మరిగిన పులిలా కమలి ఒక రోజు నా ప్యాంట్ కి సిరిగలేటే. మీ ప్యాంటే కాదు, నా చీర జాకెట్ కూడా ఎలా కట్ చేసిందో చూడండి. బాగుంది కదా డాడీ. అలా దంపతులు అనవసరంగా ఎంకరేజ్ చేస్తే అవసరమైన వాటిని పిల్లలు తమకు దూరం చేస్తారని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కానీ కమలి భయంకరమైన తన క్రియేటివ్ బ్రెయిన్ ని మాత్రం స్విచ్ ఆఫ్ చేయలేదు. మనకి బాబు పుడతాడా పాప పుడుతుందా అండి? ఇంకా 3 నెలలు టైం ఉంది కదే. లక్ష్మి, లక్ష్మి. చెప్పండి, కమలి ఫాదర్ నువ్వేనా? అవును సార్, నేనే. మీ అమ్మాయి పిచ్చి పిచ్చి డ్రెస్ వేసి తిరగడం వల్ల ఒక యాక్సిడెంట్ అయి చెవి విరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీ రోడ్డు మీద డెలివరీ అయింది. ఒక చిన్న పాపకు తల పగిలింది. ఇంకోసారి మీ అమ్మాయి అలా పిచ్చి పిచ్చి డ్రెస్ వేసి తిరిగితే మీ అమ్మాయిని ఏమనో నిన్ను అరెస్ట్ చేసి సెంట్రల్ జైల్లో పడేస్తా. అర్థమైందా? ఇక మూడో కిలాడి లేడీ జ్యోతి గురించి తెలుసుకుందాం. 6 ఏళ్లకే 16 ఏళ్ల పాటకి డాన్స్ చేస్తున్న ఈ మహిళా ముదురికి ఆ రోజు అనుకోకుండా ఒక అవమానం ఎదురైంది. గొర్రె కొండను ఢీకొన్నట్టు జ్యోతి శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అయిపోవాలని శపథం చేసింది. గొర్రె కన్నా కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్న జ్యోతి తన శపథం ఎప్పటికైనా నెరవేరుతుందని ఆశపడుతూనే ఉంది. జయ జయ రామ
అమ్మా అమ్మా మన మాస్టరు న్యూ ఫేస్ అని చెప్పాడు, చాలా బాగా చేస్తుంది పర్ఫార్మెన్స్. ఇదిగో రావుడా, నా రక్తం నిన్న పెర్ఫార్మెన్స్ అని తెలుసునా? ఇప్పుడు చూడు. అమ్మా అమ్మా హలో ఏమండి, ఆయన వెళ్ళిపోయారు, మీరు వచ్చేసేయండి. ఇదిగో లక్షణ ఈ పదించు. ఇదిగో రావడా, ఇది నీ పది. ఫాలో మీ. వాళ్ళమ్మో సీత, అమ్మా నువ్వేంటి ఇక్కడ? నా పెర్ఫార్మెన్స్ ఎలా ఉందమ్మా? ఏటైపోయినదా నీకు ఈ నాటకాలేటే? నాటకం కాదమ్మా, ఈది నాటకం. అలా ఈ ముగ్గురమ్మాయిలు హైదరాబాదులో చేసిన కిరాతకమైన, దారుణమైన, బీభత్సమైన ఎన్నిసార్లు చెప్పాలయ్యా మీకు ఈ క్రైమ్ ఛానల్ పెట్టొద్దని? వచ్చే కస్టమర్లు కూడా రావట్లేదు. ఇప్పుడు కామెడీ ట్రెండ్ అయ్యా, కామెడీ. దేవుడా, నా ప్లాన్ సక్సెస్ఫుల్ గా కావాలి ఇవాళ. వైషు, నీకో విషయం గుర్తుందా? మనం ఫస్ట్ టైం ఈ కేఫ్ లోనే కలిసాం. ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. మన రిలేషన్ ఇంత దూరం వస్తుందని నువ్వు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత చెత్తగా ఉంటుందని. ఏంటి? వాట్? కాఫీ 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 నాకు బానే ఉంది వైషు. నీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు అనుకుంటా. మరి లాస్ట్ టైం బానే ఉందన్నా? అప్పుడు మన ఇద్దరి టేస్ట్ ఒకటే అనుకున్నాను. వాట్? అదే అప్పుడు టేస్టీగానే ఉందని అంటున్నాను. ఓ ఓకే, సర్లే లిమిట్. వైషు, సో మన రిలేషన్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? నాట్ బ్యాడ్. యాక్చువల్ గా మన గురించి నేను ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది ఎలా చెప్పాలి అని. వైషు, అది వైషు, ఆ డెసిషన్. యా షూర్. హీస్ రెడీ. నువ్వు రెడీయా? యా, వెల్ ప్రిపేర్డ్. ఏది చెప్పు చెప్పు. హాయ్ రామ్, దిస్ ఇస్ కమ్లీ. కమ్లీ కాదు, రాణి. అబ్బా, ప్లాన్ ఎంత చెడిపోయేలా ఉంది. ఒకసారి చూసుకో. నువ్వే ఒకసారి చూడొచ్చు కదే. బానే ఉన్నాడు కదా. అన్నిటికీ ఓవర్ సెన్సిటివ్ అయిపోతారు. భరించడం నా వల్ల కాదు. నిన్న నువ్వు ఏమైనా అనుకో, ప్లీజ్ నేను చెప్పింది చెయ్యి చాలు. పాపమే, ఫైనల్ గా ఒక్క ఛాన్స్ ఇవ్వు. అందుకే మూసుకొని పని చూడు. టెన్షన్ తో చచ్చిపోతున్నా, ప్లీజ్. ఓకే, విష్ మీ లక్. ఓకే కమ్లీ, కూల్, యు కెన్ డూ ఇట్. కమ్ ఫాలో మీ. రామ్. యా. హాయ్. ఓ, కాఫీ కూడా ఆర్డర్ చేసేసావా? థ్యాంక్ యూ సో మచ్. హలో హలో సూపర్ ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరు? నేను రాణి. ఎవరికి? రామ్ కి. హూ ఆర్ యు? హే, నేను మొదటి రాణిని. ఏంట్రా, నాతో పాటు ఇంకెంత మందిని ఇన్వైట్ చేసావ్? నేను ఇన్వైట్ చేశానా? ఫ్రెండ్స్
రిఫరెన్స్ బుక్ లో. హే వాట్ ఆర్ యు టాకింగ్? హా, నాకు ఇప్పుడే అర్థమైంది. ఇది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాణి కదా? నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాదు, నువ్వే అయి ఉంటావు. నేనా? నువ్వే. వైషు, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ రాణియే, కానీ ఆ రాణి ఈ రాణి కాదు. అంటే ఇది ఇంకో రాణియా? ఇంకెంతమంది ఉన్నారు బాబు నీకు గర్ల్ ఫ్రెండ్స్? వైషు నాన్సెన్స్ గా మాట్లాడుకో. వెయిట్, ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను ఎవరు అనుకున్నట్టున్నారు? ఐ హావ్ ఎ గర్ల్ ఫ్రెండ్. తెలుసు, ఈరోజు బ్రేకప్ చేసుకుంటానని చెప్పావు కదా. బ్రేకప్ అంటే నువ్వు తీసుకుంటానన్న ఇంపార్టెంట్ డెసిషన్ ఇదేనా? నువ్వు ఆగు వైషు. వైషు, యు మిస్అండర్స్టాండింగ్ మీ. ఇప్పటి వరకు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా. నాకు ఇప్పుడు అర్థమైంది నీ అసలు స్వరూపం. వైషు, 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 వైషు. వైషు, వైషు. సక్సెస్ఫుల్ గా బ్రేకప్ చేసుకున్నాం. లెట్స్ పార్టీ. అమ్మ తల్లి, ఎవరు నువ్వు? రాణిని. నువ్వే కదా ఇవాళ ఎలా బ్రేకప్ చేసుకోవాలో తెలియదంటే అలిగా వచ్చి నీకు హెల్ప్ చేశాను. నువ్వు మాట్లాడుతుంటే నాకు చైనీస్ సినిమా చూసినట్టుంది. రామ్, తను వెళ్ళిపోయింది. ఇక నీ యాక్టింగ్ ఆపు. నాకు చాలా ఎంబారసింగ్ గా ఉంది. నాకు ఇరిటేటింగ్ గా ఉంది. రామ్ కూల్, షీస్ గాన్. నాకు ఇరిటేషన్ తెప్పిస్తుంది నువ్వు. అసలు చెప్పు, నువ్వు రామ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వెవరో నాకు తెలియదు అంటున్నా. నువ్వు రామ్ జైగంట కాదా? నేను రామ్ గుడిగంట. జైగంట గుడిగంట, జైగంట అయ్యో, ఇదంతా ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది. అవును, ఇది ఆలి కేఫ్ కాదా? ఇది ఆల్ఫా కేఫ్. ఆల్ఫా కేఫ్ అయ్యో, చెడగొట్టింది. రాంగ్ అడ్రస్, రాంగ్ రామ్. అన్నయ్య, నా రామ్ వేరే చుట్టూ వెయిట్ చేస్తూ ఉంటాడు. నేను వెళ్తాను. సారీ అన్నయ్య, బాయ్. రామ్, జైగంట, జైగంట. పాడుతూ పాడుతూ పిల్ల ఎవ్వరి కోసం ఈ వింత వేషం, ఎవ్వరి కోసం ఈ వింత వేషం పిల్ల. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎందుకు చెత్తంట? లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఓకే. బామా, వచ్చేసావా డూడ్? వెళ్ళి స్నానం చేసి బెడ్ మీద పెట్టిన డ్రెస్ వేసుకుని సెంటు కొట్టుకుని రా, నీతో పనుంది. ఏంటి పేక్ ఆడాలంటే సెంట్ కొట్టుకొని రావాలా? కాదు డూడ్, సర్ప్రైజ్. ఓ, వెళ్ళి వేసుకుంటా, నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుందబ్బా? వెళ్ళరా. సరే బామా. ఏ రుక్కు, మనవడి కోసం ఇలాంటి అరేంజ్మెంట్ చేసే బామ్మని నిన్నే చూసా. మరేం చేయమంటావు? 25 ఏళ్ళు వచ్చినా పచ్చి బ్రహ్మచారుల తిరుగుతుంటే నాకే చిరాకేస్తుంది. అందుకని మరీ ఒకేసారి 4 అమ్మాయిలతోనా? అలా దాడి చేస్తేనే వాడు దారిలోకి వస్తాడు. నాకు అప్పట్లో నీలాంటి బామ్మ ఉంటేనా? అబ్బో, పెద్ద పుడింగ్లా మాట్లాడుకు. నీ కెపాసిటీ ఏంటో అందరికీ తెలుసు. బామా, డూడ్, అచ్చు సినిమా హీరోలా ఉన్నావు. ఏ హీరో? సంపూర్ణేష్ బాబులానా? సెటైర్లు వేస్తున్నావేంటి? ఒక్క గుద్దుకు చంపేస్తాను. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటో చెప్పు. ఒకసారి కళ్ళు మూసుకో. ఏంటి దాగుడు మూతలు ఆడిస్తావా? ఇది వేరే టైప్ ఆట. ముందు కళ్ళు మూసుకో. ఓకే. అటు తిరుగు. కళ్ళు మూసుకోమన్నానా? జాను, రతి, మీనా, లక్కీ, రండి రండి.
ఎవరు బామ్మ వీళ్ళంతా? ఎందుకు నన్ను అదోలా చూస్తున్నారు? నీకోసమే తీసుకొచ్చాడు. మేము ఇక్కడ ఆడుకుంటాం, నువ్వు పక్క గదిలోకి వెళ్ళి ఈ నలుగురితో. ఏంటి బామ్మ ఇది? నువ్వు ఇలాంటి పనులు చేస్తావని నలుగురికి తెలిస్తే ఇంకేమనుందా? ఎవరికీ తెలీదులేరా, మా ఫ్రెండ్ కూడా ఎవరికీ చెప్పడు. అస్సలు చెప్పను. నీకు లోపల ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పు, నేను వస్తాను. బాబోయ్, మిమ్మల్ని చూస్తుంటే మిలిటెంట్ల కంటే భయంకరంగా కనిపిస్తున్నారు. పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే మిలిటెంట్స్ అంటావేంటూ? పెళ్లి చూపులా? పెళ్లి చూపులే. నేను ఇంకా ఏదో అనుకుని భయపడిపోయాను. ఇంకా ఏదో అవ్వాలంటే ముందు వీళ్ళల్లో ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోడ్డు. అవును కదా, చిచి, నేను స్పాయిల్ అయిపోతున్నాను. అయినా ఒకేసారి నలుగురు అమ్మాయిలతో నిన్ను ఒక్కరిని చూడ్డానికి తీసుకెళ్ళడమే కష్టం. అందుకే ఒకేసారి నలుగురిని సెట్ చేశాను. నువ్వు ఒక్కరికి టిక్ కొట్టావనుకో, నేను ప్రొసీడ్ అయిపోతాను. నేనందరికీ నో చెప్తే? ఇదిగో నేను ఇంట్లో లేచిపోతాను. నేను రెడీ. బట్టలు సర్దుకొచ్చానా? మూసుకో. నా మీదంత కసెందుకు బామ్మా? ఇంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అవసరమా? మరి నా మాట విని ఆ అమ్మాయిల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకో. నాకు ఈ ఫేస్ లోకే గాని శ్రీ 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 రుక్మిణీదేవి గారి మనవడికి కాబోయే భార్య అని గర్వంగా ప్రజలు చెప్పుకోవడానికి ఈ నలుగురిలో సూట్ అయ్యేదెవరో నువ్వే చెప్పు. అది కూడా మేకప్ లేకుండా ఊహించుకో ప్లీజ్. బాబోయ్, మేకప్ లేకపోతే ఇంత ఘోరంగా ఉంటారా? వద్దు వద్దు, వాళ్ళకి అస్సలు వద్దు. అమ్మయ్యా, లేట్ గానైనా కరెక్ట్ గా చెప్పావు. వాళ్ళని పంపించేసే. మరి మేము ఇప్పుడు ఏం చేయాలి? రుక్కు, వాళ్ళని నేను తీసుకెళ్ళనా? ఏంటి ఇంకా గర్ల్స్ రాలేదేంటి? చాప్లిన్, చాప్లిన్, నో చాప్లిన్, నో. అరే ముద్దురు బెండకాయ, చాప్లిన్, నువ్వెందుకు పెట్టుకొచ్చావు? ఇప్పుడు ఆ అమ్మాయిలు ఇద్దరు వస్తే ఏం చేస్తావు జోగి? ఏం చేయను, వెనక నుంచి వెళ్ళి వాటేసుకున్నా. నిన్ను పువ్వుల్ని ఆడవాళ్ళని సాఫ్ట్ గా హ్యాండిల్ చేయాలని నీకెన్నిసార్లు చెప్పాను జోగి? ముందు మాటలు కలుపు, తర్వాత చేయి కలుపు, ఆ తర్వాత విస్కీలో నీళ్ళు కల్పనా? ఇలా ఎప్పుడు ఏది కలపాలో తెలియకే ఎవరితోనూ. చార్లీ, ఆపు. నీ ఏజ్ కా మాటలేంటి? నువ్వు లోపల పో, నా టాలెంట్ ఏదో నేను చూపెడతాగా. నా మాట వినకే ఏజ్ పెరిగినా ఏం చేయకుండా మిగిలిపోతున్నావు. నిన్ను లోపలికి పొమ్మన్నానా? నీ కర్మ. ఆటో సౌండ్. భయపడ్డారు కదూ? భయపడ్డా. అబ్బా, మీకోసం నేను ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నా తెలుసా? ఎందుకు? మీ కంపెనీ ఇద్దామని. ఇక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లేదు. నాకు రావట్లేదే. నీకు జలుబు చేసినట్టుంది జోగి. ఇక్కడికి వచ్చి తగ్గింది. నిజమే. అవునా? మళ్ళీ పెరిగినట్టుంది. ఇక్కడ బెటరే. ఇక్కడ ఇంకా బెటరే. ఇక్కడ అస్సలు లేదు. బాయ్ జోగి. బాయ్. ఎందుకైనా మంచిది, ఇంకోసారి స్నానం చేస్తా. అంటాడు
నస రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నువ్వు ఇలా రోజుకో రామ్ని దూరం చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఏజ్ బారైనోడే దిక్కవుతాడు నీకు ఫైనల్ గా. అంతవరకు రానివని కానీ ఆల్రెడీ నా కొలిక్ కిరణి లైన్ లో పెట్టేశా. అదేంటి ఇప్పుడే కదా వాడితో బ్రేకప్ చేసుకున్నావు, అప్పుడే ఇంకొకడా? హలో, నా క్లాస్ తర్వాత పీకుతూ గానీ రేపటి ప్రెజెంటేషన్ కి ప్రిపేర్ అయ్యావా? అయ్యో, నేను బ్రేకప్ గొడవలో పడి అసలు విషయం మర్చిపోయానే. ఇప్పుడు వస్తాను. రారా వైషు, ఇవి నా డిజైన్స్. ఇది చూడు, ఇది బాగుంది కదా. ఇది యాక్చువల్లీ ఇలా వేసుకోవచ్చు లేదా. ఏమైంది వైషు? వేరే చూపించు. చూపిస్తాను. ఇది బాగుంటుంది. నీకు తెలుసా అసలు ఇవి ఎలా తయారు చేస్తానో తెలుసా? నేను వీటన్నిటిని. ఏమైంది వైషు? వరపు చెండలుగా ఉంది. లాస్ట్ అది నీకు తప్పకుండా నచ్చుతుంది. చూడు, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ వన్. యునో అసలు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయా? ఇవి ఎక్కడా దొరకవు. నా అంతటి నేనే నా ఐడియాస్ తో క్రియేట్ చేసి. వైషు 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 డాక్టర్! హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. హలో బామ్మ, నేను పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తా. కోల్డ్. ఇప్పుడే మన రత్నం గారితో మాట్లాడుతుంటే వాళ్ళ మనవరాల గురించి చెప్పింది. నేను కేకేసింది బాయ్స్ ని, నీలాంటి పెద్ద ఆయన కాదు. నీకెలా కనబడుతున్నాను నేను? సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యాక పడిపోతానని ఫీల్ అవడానికి ఏముంది? అయ్యో, నేనేదో ఊరికి ఊరు వెళ్ళిపోమంటే నువ్వు ఎంత పని చేసావని నేను అసలు అనుకోలేదే. ఇంకోటి ఆడమ్మగాడు. ఆడమ్మగాడా? ఐ హేట్ లేడీస్.